ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినం మిమ్మల్ని ప్రేమతో నేను ఆరాధనకు ఆహ్వానిస్తుంటున్నాను. మనం ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి మీకు వందనములు. మా జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని మీకు స్తుతులు సమర్పిస్తూ ఉంటున్నాము. ప్రభువా, మంచి స్నేహితుడిగా మీరు మాతో ఉండి ఎవరు చేయనటువంటి సహాయాన్ని కల్వరి శిలువ పైన మా కొరకు మీరు ప్రాణం పెట్టి మాకిచ్చినటువంటి రక్షణను బట్టి మీకు వందనాలు సమర్పిస్తూ ఉంటున్నాం. కొన్ని నిమిషములు లేఖన భాగం ధ్యానించనైంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి ప్రభువా, మేము ఇంకను మీ అందు బలపడే కృప చూపమని, మాలో కావలసినటువంటి మార్పులు తెచ్చుకొని కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. నీ నీడలో నన్ను దాచుము అనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. నీ నీడలో నన్ను దాచుము అనే పాటను పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరి తీయేసయ్యా. చేదోడు వాదో నీవేగా, పాదాల దరి చేరి తీయేసయ్యా. నీ దాపు చేరిన మరణంబులేదయా, ఆధారం నీవేనయేసయ్యా. నీ దాపు చేరిన మరణంబులేదయా, ఆధారం నీవేనయేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. గాయాలు చాలాయి కడుగుము దేవా, ఆయాసము తీయు నీ రక్తము. గాయాలు చాలాయి కడుగుము దేవా, ఆయాసము తీయు నీ రక్తము. నా యాత్రలో నీవే నా సారథి, నా యాత్ర నీయందే హర్షించును. నా యాత్రలో నీవే నా సారథి, నా యాత్ర నీయందే హర్షించును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ పూల మొగ్గను నీ కాంతి కిరణం, నాలోన పడనేను వికసింతును. నీ పూల మొగ్గను నీ కాంతి కిరణం, నాలోన పడనేను వికసింతును. భూలోకమందున పుష్పించి విరుతు, వేలాది వాసనలు వెదజల్లుదు. భూలోకమందున పుష్పించి విరుతు, వేలాది వాసనలు వెదజల్లుదు. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను
నీ జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరి తీయేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరి తీయేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయం, ఆధారం నీవేన్ యేసయ్యా. నీ దాపు చేరిన మరణంబు లేదయ, ఆధారం నీవేన్ యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుమో, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుమో, నీ జాడలో సాగిపోదును. ఫ్రెండ్స్, నేడు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశము ఫ్రెండ్స్ గురించి. చూడండి, సామాన్యంగా మనము ఆరాధన, ప్రార్థన, కూడిక అని ఎప్పుడు అనుకున్నప్పటికీ కూడా అనేకులకు అంటే చూడండి ఆ రకంగా నేర్చుకున్న విధానం అయి ఉంటుండొచ్చు. ఎప్పుడు కూడా ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటాం. చూడండి, ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడటంలో తప్పేమీ లేదు, మంచిదే. కానీ మన ప్రాక్టికల్ లైఫ్లో అంటే మనం జీవిస్తున్నటువంటి నిజ జీవితంలో ఆయా వయసుల ప్రకారం కొంత కాలం చిన్నగా ఉంటున్నప్పుడు అంటే మేబీ 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల లోపు ఉన్నంత వరకు, 14 సంవత్సరాల వరకు లోపు ఉన్నంత వరకు ఇంటిలోనే ఎక్కువగా ఉంటుంటారు. ఇల్లు, మమ్మీ డాడీ, మేబీ గ్రాండ్ పేరెంట్స్, సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు, తాత, అమ్మమ్మ వాళ్ళు ఎవరు ఉంటారా లేకపోయినా పేరెంట్స్ అయితే కంపల్సరీ ఉంటారు, సిబ్లింగ్స్. వీరు కాకుండా స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఎప్పుడైతే ఇల్లు విడిచి ఇక ఎల్కేజీ నుంచి స్కూల్లోకి వెళ్ళటం ఆరంభిస్తారో అక్కడ ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతారు. ఫ్రెండ్స్ ఆయా స్కూల్స్ విడిచిపెట్టినప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ కూడా మారిపోతూ ఉంటుంటారు. మేబీ పర్టికులర్గా చెప్పాలంటే హై స్కూల్ వరకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ వేరు, తర్వాత ఇంటర్మీడియట్ అంటే +2, తర్వాత గ్రాడ్యుయేషన్ ఆ ఫ్రెండ్స్ వేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వేరు, మళ్ళీ ఆఫీస్లో ఉండేటటువంటి ఫ్రెండ్స్ వేరు. ఒక విషయం అండి, ఈ ఫ్రెండ్స్ అన్నది ఉంచుకోవాలి, అవసరమే, బట్ కండిషన్స్ అప్లై. ఈ స్నేహితులు అన్నవారు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు నష్టాలలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకోవటానికి స్నేహితులు అనేది ఉండాలి. అలాగని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా నేను స్నేహం చేస్తానంటే కుదరదండి. బైబిల్లో ఏం చెప్పింది? సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం, ప్రోవర్బ్స్ 17:17 ఏమనుందంటే 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా నుండును. అంటే నీకు స్నేహితులు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలండి. స్నేహితులు అవసరమే. అనేకులలో చూడండి కొద్దిమంది ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ 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 అనే ఉంటారు. ఇంకా కొద్దిమంది నాకెవరు ఫ్రెండ్స్ లేరండి అన్నవారు 2 రకాలుగా ఉన్నారు. మరి కొద్దిమంది బ్యాలెన్సింగ్ చేసేవారు, ఏ ఫ్రెండ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కొన్ని సంవత్సరాల క్రితం అంటే కొన్ని రోజుల క్రితం అనుకోండి, ఇప్పుడు ఒక కాలంలో, ఇప్పుడు అంటే అందరి చేతిలోనూ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ల్యాండ్లైనే ఉండేది. ల్యాండ్లైన్ కూడా వచ్చిన తర్వాత ఇంటింటికి కూడా ల్యాండ్లైన్ ఫెసిలిటీస్ ఆ ప్రాంతంలో అయినప్పుడు మాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ ఇంట్లో అమ్మాయి 3వ తరగతి 4వ తరగతి చదివే అమ్మాయి ఉంది. సో వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడటానికని ఆ ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతూనే ఉండేది. అంటే ఎప్పుడు ఎవరో ఒకరు కాల్ చేసేవాళ్ళు. ఆ ఇంటి అంటే మా ఫ్రెండ్ని అడిగినాను, సో మీకు చాలా కాల్స్ వస్తుంటాయి కదండి అని అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నాకెవ్వరు ఫోన్ చేయరండి, నా కూతురికే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, ఆమెకు ఫ్రెండ్స్ ఎక్కువ అని. ఫ్రెండ్స్ అన్నవాళ్ళు అవసరమే. నీకెంతమంది ఫ్రెండ్స్? చూడండి, కొన్ని సందర్భాల్లో నేను తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సరిగా తీసుకోకుండా దేవుడిని నిందించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అలాగని ప్రతిదానికి
దేవుడు ఎందుకు ఇలా అని ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో సూపర్ స్పిరిచువల్గా చేసి ప్రతిదీ కూడా దేవుడే చేస్తున్నాడు. బట్ దేవుడు నాకు కొన్ని విషయాలు నేర్పాడు కదా. ఇప్పుడు అన్ని దేవుడే చూసుకునేవాడైనట్లయితే ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నాకు ఎందుకు చెప్పబడింది? ఏమంటున్నాడు? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. చూడండి అది. సో ఇప్పుడు నీవు తెలుసుకోవాల్సినటువంటిది, నాకు ఫ్రెండ్స్ ఉండాలి, అది నిజమైన స్నేహితుడై ఉండాలి. అంతేకాదు నేను కూడా మరొకరికి నిజమైన స్నేహితుడిగా ఉండాలంటే పైగా ఏదో ఏమండి మాస్క్ వేసుకున్నటువంటి ఫ్రెండ్ కాకూడదు, కపటపు మాటలు మాట్లాడకూడకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా నన్ను నేను ఆలోచించుకోను. నాకు నిజమైన స్నేహితుడు ఉన్నారు. వారు నాకు ఏమంటున్నారు? దుర్దశలో, నా క్లిష్ట పరిస్థితులలో నాకు సహాయం చేస్తారు. క్లిష్ట పరిస్థితులు మానవుడికి ఏముంటాయండి? పురుషుడైనా స్త్రీ అయినా అనారోగ్య పరిస్థితులు, వాటిని ఏమంటే క్రైసిస్ అంటూ ఉంటుంటాము. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి నీకు జరగవచ్చు. దుర్దశ అంటే నువ్వు దానికి ప్లాన్ కాలేదు, అది నీ ప్లాన్లో లేదు, అది హఠాత్తుగా వచ్చినటువంటి దుర్దశ అంటే అది నీకు ఇన్ఫామ్ చేసి ఏమి రాదు. లైక్ ఎనీథింగ్, మేజర్ యాక్సిడెంట్స్, క్రైసిస్. ఎలాగంటే ఆల్ ఆఫ్ సడన్గా నీవు ఏదో రాత్రి పడుకున్నావు, ఉదయం లేసరికి ఎందుకో బలహీనం అనిపించింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, తను ఏం చెప్పినాడు? సార్ మీకు దిస్ ఇస్ పలానా ప్రాబ్లం ఉంది, అది నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఏమంటాడు? మీకు కొంత టైం ఇస్తాడు. సార్ ఇంతకాలంలో కనుక మీరు ఆపరేషన్ కనుక చేయించుకొని ఉండకపోతే మీకు ప్రమాదం అని. అప్పుడు నేనేం చేయాలి? నేను నా డాక్టర్ ఇద్దరమే కాదు కండి, నా ఫ్యామిలీ ఉంటుంది. ఎట్లా ఫ్యామిలీ ఉన్నంత మాత్రంలో కూడా ఫైనాన్షియల్ పొజిషన్ అందరికీ ఉండదు కదండి. సో క్లోజ్ ఫ్రెండ్కి ఎవరికో నువ్వు చెప్తావు. ఇక ఫ్రెండ్ని సంబోధించే విధానాలు కూడా డిఫరెంట్గా ఉంటుంటాయి. ఏమనుకుంటావు అదని ఇదని చెప్పినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఎంత ధైర్యం నీకు చెప్పింటారు. నాకు కూడా చెప్పారు, నేను చెప్పిన, రెండిట్లో ఉన్నాను. నీవు ఒకరు ధైర్యం చెప్పాలి, నీకు ఒకరు ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో గతంలో నీకు అటువంటి సహాయం చేసినటువంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించుకోవాలండి. అదొకటి. సిక్నెస్లో నీకు ఫైనాన్షియల్ సహాయం చేస్తుండొచ్చు, లేదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. పిల్లల అడ్మిషన్స్ విషయంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజు ఎంతో మామూలు నీ బడ్జెట్లో లిమిట్లో ఉండొచ్చు. కానీ మీ పిల్లలు పాపనో బాబో, లేదు డాడీ నేను పలానా కాలేజీలో చదవాలనుకున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే చదువుతున్నారు, నేను అక్కడ జాయిన్ అవుతాను అన్నప్పుడు, దానికి తగినటువంటి అమౌంట్ నీ దగ్గర లేనప్పుడు నీకెవరో ఒక ఫ్రెండ్ సహాయం చేసినటువంటి నిజమైన స్నేహితులు కూడా ఏమంటారంటే మన పేరుతో సంబోధించి ఏదో రకంగా ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, ఫస్ట్ ఈ పని కానివ్వండి, ఈ అడ్మిషన్ కానీ హాస్పిటల్ది కానివ్వండి, తర్వాత మిగతాది మనం చూసుకుందామని. అదండి ఫ్రెండ్. నౌ ఇంకా కొద్దిమంది అసలు ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకెళ్ళరు. ఎందుకండి అని అంటే ఎప్పుడు వాళ్ళు ఇది అడుగుతారు, నాకు ఫోన్ చేసినా కూడా ఏదో అక్కర ఉంటేనే చేస్తారు. అది కరెక్టే. అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామండి, మనకు స్నేహితులు అవసరమే, కానీ నువ్వు ఆ స్నేహాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నావు అన్న విషయాన్ని కూడా మనం చూడాలి. ఇప్పుడు మొదటి కొరింథీ పత్రికలో మనం కనుక చూసినట్లయితే 15:33లో ఒక వచనం ఉంది, చూద్దాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. పౌలు గారు అంటున్నారు. ఏమండి, నాకు లోకమంతా ఫ్రెండ్సేనండి, ఇంకా కొద్దిమంది చెప్పుకుంటారు కదండి, వాళ్ళ గురించి కూడా బైబిల్ ఏం మాట్లాడదు. సరే, పక్క వాళ్ళ గురించి నాకు అక్కర్లేదు, నా గురించినటువంటి విషయంలో నేను ఎక్కడున్నానని ఆలోచించుకోవాలండి. కొద్దిమంది ఫ్రెండ్స్ కొరకే ఇక లైఫ్ ధార పోస్తామండి, మంచిదే. కానీ నీ జీవితము దేవుడిచ్చినటువంటిది, దేవుడి పోలికలో చేయబడిన నీ జీవితము కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మోసపోకండి అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు వాక్యాన్ని. నీ స్నేహితుల ద్వారా ఎన్నిసార్లు నువ్వు దుష్ట సాంగత్యము ఏమంటున్నాడండి? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఏం చేస్తుంది? నువ్వు చెడ్డ వాళ్ళతో కనుక స్నేహం చేసినట్లయితే చూడండి, చెడ్డ వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కూడా నీకు భవిష్యత్తులో ఏదో ఒకరోజు ప్రమాదం నీకు గురి చేస్తుంది. దుర్వ్యసనాలకు అలవాటు పడిపోవచ్చు. దుర్వ్యసనాలకు అలవాటు పడినప్పుడు దానికి చూడండి, తాగుడికి ఎగ్జాంపుల్, ఏదో
డ్రగ్స్కి అడిక్ట్ అయినప్పుడు కావాల్సిన డబ్బులు లేనప్పుడు దొంగతనాలు చేస్తారు. ఎక్కడ చేస్తారు? తెలిసిన వాళ్ళ దగ్గరే చేస్తారు. తెలిసిన వాళ్ళ దగ్గరే చేస్తారు, ఇంట్లో చేస్తారు. ఇది ఒక దుష్ట సాంగత్యం. నేను ఏం కాదు, మీ ఇంట్లో మీ నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి కదా తీసుకొని రమ్మని. స్కూల్ డేస్లో స్టార్ట్ అవ్వచ్చు, కాలేజ్ డేస్లో స్టార్ట్ అవ్వచ్చు. అదే రకంగా నేను ఉద్యోగం చేసి నా కొలీగ్స్ అందరూ కూడా చెడ్డవాళ్ళు అయినప్పుడు నన్ను ఫోర్స్ చేసి నా చేత చేయకూడని పని చేయించవచ్చు. దుష్ట సాంగత్యం అన్న ఇవి రెండు నేను బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. స్నేహితులు అవసరమే, కంపల్సరీ అవసరమేనండి. కానీ దుష్టులను దూరం పెట్టు. మొదటి కీర్తన మొదటి వచనం ఏమన్నదని? దుష్టుల ఆలోచన చొప్పున. అదే ఆలోచన. ఎందుకంటే కొద్ది మంది స్నేహితులు ఇతరుల స్నేహితులకు నో చెప్పలేరు. చాలా ప్రమాదం. ఎక్కడ నో చెప్పాలో నేను నేర్చుకోవాలి, ఎక్కడ ఎస్ చెప్పాలో నేను నేర్చుకోవాలి. అదే పౌలు గారు అంటున్నారు, మోసపోకండి, దుష్ట సాంగత్యము నేను చెరిపివేస్తుంది. కాబట్టి నిజమైన స్నేహితుడు యేసు ప్రభువుగా మనం అనుకుంటున్నాము, కరెక్టే. స్నేహితుల ద్వారా మేలు పొందినటువంటి ఒక కేసు మనం బైబిల్లో చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఏమండి, ఒకరింటికి అతిథిగా యేసుప్రభు వస్తాడు, గెస్ట్గా వస్తాడు. యేసుప్రభు ఇంటికి వచ్చినప్పుడు ఆయన వాక్యం వింటానికి అనేకులు కూడి వచ్చిరు కనుక వాకిటనైన స్థలము లేదు. ఒక పక్షవాయువు గల వాణిని 4 మనుషులు అతని స్నేహితులు మరొక 4 చేత మోయించుకొని వచ్చినారు. ఓ నా ఫ్రెండ్ బెనిఫిట్ పొందుకోవాలి అని. అది ప్రియులారా, నీ ఫ్రెండ్షిప్ నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అది గతంలో నువ్వు ఎటువంటి రిలేషన్షిప్ ఆ ఫ్రెండ్తో మెయింటైన్ చేసావో జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది ఏంటమంటున్నాడు, నువ్వు మంచి ఫ్రెండ్షిప్ కనుక తెచ్చుకున్నట్లయితే పక్షవాయు గల వాణిని ఎలాగ మోయించుకొని వచ్చినారో ఆ రకంగా దుష్టులు కనుక ఫ్రెండ్షిప్ చేసుకున్నావట్లయితే నువ్వు మోసపోతావు. అది స్నేహితులు అన్నవాళ్ళు అవసరమే. చూడండి, మన లైఫ్లో కూడా మీ వయసులను బట్టి ఆ ఫ్రెండ్ నాకు హెల్ప్ చేశాడు, ఈ ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసినాడు, ఎనీథింగ్ అండి. నీ స్కూల్ అడ్మిషన్ అయి ఉండొచ్చు, కాలేజ్ అడ్మిషన్ అయి ఉండొచ్చును. నువ్వు కొంచెం అంత ఇన్ఫర్మేషన్ నువ్వు పెట్టుకోవని చెప్పి నీ ఎగ్జామ్ డేట్ను కూడా ఎవరో ఒక ఫ్రెండ్ నీకు ఫోన్ చేసి చెప్పింటాడు, అరే నువ్వు అసలే మర్చిపోతావరా, రేపు మనకి ఎగ్జామ్ ఉంది రా. చూసారా? సో ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ని ఎవరిస్తున్నారు నీకు? దేవుడు ఇచ్చినటువంటి స్నేహితుని నువ్వు మర్చిపోకూడదు. అదే రకంగా మోసం చేసేటటువంటి స్నేహితుల దగ్గరికి నువ్వు వెళ్ళబాకు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మోసం చేసేటటువంటి మాటలు చాలా తీపికరంగా ఉంటావండి. మంచి స్నేహితుడు నిన్నెప్పుడు గద్దిస్తూ ఉంటుంటాడు, నువ్వు చేయబాకు, నువ్వు ఇలా నష్టపోతున్నావు. చెడ్డవాడు నీ నష్టం కోరుకొని నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటాడు. అది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎంకరేజ్మెంట్ అనగానే మీరు అంటే మరో రకంగా కాదండి, చెడ్డ స్నేహితులు ఉంటారు, నీ ద్వారా చెడు పనులు చేయించే వాళ్ళు కూడా ఉంటుంటారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండటం అనేది నేర్చుకో. ఇదే సామెతలు 16:28 కనుక చూసినట్లయితే 16:28 మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్ర భేదము చేయును. ఫ్రెండ్షిప్లోనే నాకే గనక మూర్ఖుడైన ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం. ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఇలా ఎందుకు చేసావు, నువ్వు అన్నతో ఎందుకు మాట్లాడవు అని చెప్పి వెళ్తూ ఉంటుంటాడు. కాబట్టి మూర్ఖుడైనటువంటి స్నేహితునికి దూరంగా ఉండు. తర్వాత భేదములు పుట్టిస్తూ ఉండు. ఆ రోజు నువ్వు ఆయన అడిగితే డబ్బులు ఇచ్చినావు కదా, ఈ రోజు నువ్వు అడిగితే ఎందుకు ఇవ్వటం లేదు అని భేదం పుట్టిస్తూ ఉంటాడు. లేని ఆలోచనలు నెగటివ్గా పుట్టిస్తాడు, చెడుతనంగా. కాబట్టి నేను ఆలోచించుకోవాలండి. ఇవన్నీ హెచ్చరికలు. చూడండి, ఫ్రెండ్షిప్లు అన్నది ఎక్కడెక్కడ నష్టపోతూ ఉంటుంటారు. రిలేషన్షిప్ దెబ్బతింటుంది. నేను మరొక ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ అంటే అవతల ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన నాతో భేదం పుట్టించి నువ్వు ఆయనతో ఎందుకు మాట్లాడతావు, ఆయనతో ఎందుకు భేదం పుట్టించవచ్చు. గొడవలు పెట్టి నువ్వు అడగతన్ని అంటే అనొచ్చు, నేను అడిగి నేను చెడ్డవాడిని అవుతారు కదండి. భేదములు పుట్టించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విషయాలలో నువ్వెంత జాగ్రత్తగా ఉన్నావు అన్నది నేను తెలుసుకోవాలి. భేదములు పుట్టించే ఫ్రెండ్స్ ఉన్నారు, మనందరం జాగ్రత్త పడుతూనే ఉంటామండి. కానీ జీవిత అనుభవాన్ని బట్టి నీకు ఆ అనుభవం వస్తుంది. ఇంకా కొద్దిమంది ఉంటారు, స్నేహమే జీవితం, మంచిదే, ఫ్రెండ్షిప్ అవసరమే, కానీ కండిషన్స్ అప్లై. నువ్వు ఎటువంటి ఫ్రెండ్తో స్నేహం చేస్తుంటున్నావు? ఏమంటే గ్రామాలలో ఉండేటప్పుడు చాలా చక్కటి కథలు వింటూ ఉంటుంటాము. కుక్క, నక్క, ఇంట్లో పిల్లి, ఇవన్నీ ఫ్రెండ్షిప్గా ఉంటుంటాయని. ఇప్పుడు ఆ కథలు లేవనుకోండి, ఇప్పుడు అంతా కూడా దాన్ని ఏమంటుంటారు, ఈ ఏఐ స్టోరీలు, అవి ఇవి కామిక్స్. అప్పటి స్టోరీస్లలో నీతితో కలిగినటువంటి స్టోరీస్ ఉండేవాడు. సామెతలు 18:24 కనుక చూసినట్లయితే, బహుమంది చెలికాండు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుడు స్నేహితుడు కలడు. హత్తియుడు స్నేహితుడు కలడు. ఏమంటున్నాడండి?
బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలరు. ఇద్దరు ఉన్నారు. ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్, ఎప్పుడు ఫ్రెండ్స్ అనేకులుగా ఉంటున్నవాడు ఏమంటున్నాడండి? నష్టపోతాడు. ఎందుకని? ప్రతి చిన్నదానికి నువ్వు పెట్టుబడి పెట్టాలి, నువ్వు బడ్జెట్ పెట్టాలి, ఏదో చేయాలి. హత్తుకొని ఉండేటటువంటి స్నేహితుడు కూడా కాదు. ఎప్పుడు కష్టాలలో ఉంటారు, నష్టాలలో ఉంటారు. నీ ఇంటిలో జరగకూడదు జరిగినప్పుడు వాళ్ళు లీవ్ పెట్టుకొని అయినా అంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకొని నీతో ఉంటారు. కొన్ని సందర్భాలలో హాస్పిటల్స్లో ఉంటున్నప్పుడు ఎవరైనా అడ్మిట్ అయినప్పుడు, అరే నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావు కదా, నేను కాసేపు చూసుకుంటానన్న ఫ్రెండ్స్ మీకు లేరా అండి? ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఫ్రెండ్స్తో సహాయం చేసిన నీకు ఫ్రెండ్స్ ఎంతమంది సహాయం చేసినారు? మీ పేరెంట్స్ సిక్ అయినప్పుడు, లేకుంటే ఎవరినో తీసుకెళ్ళి నువ్వు నీకు లీవ్ దొరకలేని పరిస్థితి ఉంటున్నప్పుడు నథింగ్ టు వరీ, నేను చూసుకుంటాను అన్నవాళ్ళు లేరా అండి? సో ఒకసారి ఫ్రెండ్స్, నీ యొక్క ఫ్రెండ్షిప్ రిలేషన్ నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అన్ని విషయాల కంటే ఈ ఫ్రెండ్షిప్ను నేను ఎలా మెయింటైన్ చేసుకోగలనన్న విషయాన్ని కనుక వస్తే, దేవుడిచ్చేటటువంటి జ్ఞానం ద్వారా నువ్వు దాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చేటటువంటి జ్ఞానం ద్వారా నువ్వు దాన్ని కాపాడుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, రోమా 12లో మనం చూస్తే ఇక్కడ ఏమని ఉంటుంది? మొదటి వచనం నుంచి చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ నడుస్తున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? ఎవరితో ఎలా ఉన్నావు? కాబట్టి నా ఆలోచన విధానములో సరి అయిన రీతిలో గనుక నేను మార్పు చెందగలిగితే తప్పకుండా అంతే. చూడండి, యోబుకు కూడా 3 స్నేహితులు ఉండిరి. అంటే 3 స్నేహితుల ప్రస్తావన ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు కదండి. ఆయన సిక్ అయినట్టు అసలు ఆ రోజుల్లో కనుక మీరు ఆలోచించుకున్నట్లయితే ఇంత ఫాస్ట్ నెట్వర్క్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఎందుకు వచ్చినారండి కదండి? ఆయన దగ్గరికి వచ్చి అసలు ఆ యోబును చూసి పోల్చుకోలేక వస్త్రములు చింపుకొని బూడిద చల్లుకొని 7 రోజులు కూర్చున్నారట. కానీ అఫ్కోర్స్ చివరిలో ఏదో కొన్ని అనకూడని మాటలు అన్నారు. దాన్ని కాసేపు పక్కకు పెట్ట చివరిలో జరిగింది అది. కానీ స్నేహితుడు బాధపడుతున్నాడని తెలవగానే వచ్చారు కదా. యోబు పిలిచి ఉండకపోవచ్చు కదా, పిలిచినాడా లేదా? పిలవకున్నా కూడా అయ్యో నా ఫ్రెండ్ కదా అని వచ్చారు కదండి. అటువంటి ఫ్రెండ్గా నేనున్నానా అన్నది ప్రశ్న ఇక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దుష్టుడి సాంగత్యం చెడగొడుతుంది కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండమని వాక్యం చెప్తుంది. ఈ విషయంలో నేను ఎంతవరకు నా యొక్క డిసిజన్ మేకింగ్లో నా ఫ్రెండ్షిప్తో నేను ఎలా ఉన్నాను అన్నది. కాబట్టి ఇక్కడ ఇంకా 3వ వచనం, అదే రోమా 12:3లో, తన్ను తాను ఎంచుకున్న దానికి తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఫ్రెండ్షిప్లో ఒక్కొక్కసారి అందరూ ఒకే వయసులో ఉండరు, అందరూ ఒకే హోదాలో ఉండరు, అదేదో ఒకే స్థితిలో ఉండరు, ఒకే ఆరోగ్యంలో ఉండరు. డిఫరెంట్ హైట్స్ ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ ఉంటుంది, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉంటుంది. ఒకరికి ఇదంటే ఇష్టం, ఒకరికి అదంటే ఇష్టం, ఒకరికి వైట్ కలర్ ఇష్టం, ఒకరికి బ్లాక్ కలర్ ఇష్టం. బట్ అందరు మళ్ళీ ఫ్రెండ్సే అవుతారు. ఒక్కొక్కసారి మనకు ఫ్రెండ్స్ చూసినప్పుడు, అంటే కొద్దిమందిని చూసినప్పుడు అరే వీళ్ళిద్దరు ఎట్లా ఫ్రెండ్స్ అయ్యారు, వాని అలవాట్లు వేరు వీళ్ళ అలవాట్లు వేరు అనుకుంటున్నాం కదా. బట్ స్టిల్ వారు ఈక్వల్గా భావించుకుంటూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉండగలి. మీరు కూడా అనేకలను చూసి ఉంటారండి. ఎందుకంటే వాళ్ళలో ఇది అన్కాన్షియస్, కనపడదు. ఇది నువ్వు నేను ఈక్వలే, అరే నీ స్థితి ఏమైనా 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 అని. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ని గమనించండి. ఒక రూమ్ అంటే పెళ్ళి కాకుండా బ్యాచిలర్స్గానే ఉన్నారనుకుందాం, రూమ్లో 3-4 ఉంటుంటారు. ఇక ఇష్టం వచ్చినట్లు ఉంటారు. వంట చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వంట చేసే సీన్ లేదు, గ్యాస్ అయిపోయి ఉండొచ్చు. అందులో అందరూ ఏమంటారు, అరే మీరు ఉండండి రా నేను పోయి తీసుకొస్తా భోజనం అంట. ఎందుకన్నాడు ఆయన? నేను ఎందుకు వెళ్ళాలి, మీరు వెళ్ళకూడదు ఎందుకన్నాడు? అది ఇతరులను హైగా అంటే అఫ్కోర్స్ పోని వాళ్ళు కూడా ఉన్నారండి. హెచ్చరిక ఇచ్చినాడు మనకు దేవుని వాక్యం. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మనం విన్నటువంటి వాక్యంలో ఇది మీకు తెలియదని కాదండి, తెలుసు. ఇక్కడ దేవుడు మరొకసారి మనకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, నీవు ఫ్రెండ్షిప్లో ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంత నీతి కలిగి ఉంటున్నావు,
ఇతరులకు నువ్వు ఎంతవరకు సహాయపడగలిగిన వానిగా ఉన్నావు, అది నీ స్థితిని బట్టి. అంతేకాకుండా నీవు ఇతరులకు సహాయపడగలుగుతున్నావా, నీవు కూడా మోసపోకుండా నిన్ను నీవు చూసుకోవాలి. అది దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి హెచ్చరిక. కనుక తగిన జాగ్రత్తలు కలిగి దేవుడు నన్ను ఏ రకంగా ప్రేమించి ఇతరులకు సహాయం చేయమంటున్నాడో దేవుడి ప్రేమను జ్ఞాపకం చేసుకొని నా ఫ్రెండ్స్లో కూడా నేను చేయగలిగినంతగా చేసి దేవుడి ప్రేమను పంచుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనములు. సరైన రీతిలో వాక్యాన్ని చూసి అన్వయించుకునే కృప మాకు అనుగ్రహించండి. స్నేహితుల పట్ల ప్రభావం ఏమైనా దుష్ప్రవర్తన కలిగి ఉంటే క్షమించండి. అదే రకంగా మేమును ఫ్రెండ్స్తో కలిసి ఉండే కృప దయచేయండి. ఆ రోజు పక్షవాయువు గల వారిని ఏ రకంగా అయితే స్నేహితులు మోయించుకొని వచ్చినారో అదే రకంగా మేము ఇతరులకు సహాయపడుటకును అవసరమైనప్పుడు మేము కూడా ఇతరుల సహాయం పొందుకునే కృప చూపమని, ఆ రకంగా సహవాసంలో ఎదుగుతూ సమాజంలో ప్రభువా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, మంచిది. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్.